ఒకప్పుడు ఒక అడవిలో సూర్యుడు కిరణాలు విరజిమ్ముతున్న ఉదయం ఓ సింహం చెట్టు కింద నిద్రిస్తున్నది. ఆ సమయంలో ఒక చిన్న ఎలుక అటుగా పరుగెడుతూ ఆ సింహం శరీరంపై దూకింది. వెంటనే సింహంకు మెలకువ వచ్చి, ఓ చిన్ని జీవి, నా నిద్రను భంగం చేశావు. నిన్ను తినేస్తాను అని కోపంగా అరిచింది. ఎలుక భయంతో వణుకుతూ ఇలా అంది, ప్రభూ, నన్ను వదిలివేయండి. మీకు మానవ ప్రయత్నం చేయగలిగే రోజు వస్తుంది. మీరు నన్ను ఆదుకుంటే నేను భవిష్యత్తులో మీకు సహాయం చేస్తాను. సింహం ఆ మాటలు విని నవ్వుకుంటూ, నువ్వు నాకు సహాయం చేస్తావా? ఓ చిన్ని జీవి, నీ సహాయం నాకు అవసరం ఏమిటి అని అంది. కాని దయతో ఎలుకను వదిలేసింది. కొన్ని రోజులకు సింహం అడవిలో నడుస్తూ ఒక వలలో చిక్కుకుంది. అది బలంగా అరిచింది, కానీ వల నుండి బయటపడలేకపోయింది. ఆ అరుపుల శబ్దాన్ని విని ఎలుక అక్కడికి పరుగెత్తి వచ్చింది. ప్రభూ, నా మాట గుర్తుందా? ఇప్పుడు మీకు సహాయం చేయడానికి సమయం వచ్చింది అని ఎలుక చిరునవ్వుతో అంది. తన పదునైన పళ్లతో వలను కరుస్తూ కొద్దిసేపటిలోనే వలను కూలగొట్టి సింహం బయటకు వచ్చేలా చేసింది. చిన్న సాయం కూడా పెద్ద అవసరాన్ని తీర్చగలదు అని ఎలుక సింహంతో చెప్పడంతో సింహం మరియు ఎలుక మంచి స్నేహితులు అయ్యారు. ఈ కథలో సింహం యొక్క దయ, ఎలుక యొక్క ధైర్యం మరియు సహాయం ఎలా ఉపయోగపడుతుందో మనం తెలుసుకున్నాము. చిన్న సాయం కూడా పెద్ద అవసరాన్ని తీర్చగలదు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని నీతి కథలు కోసం వెంటనే విశాఖ టీవీ కిడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.